she goes there and sits at 6 o'clock. That's her. And I don't see it in many producers actually. So I'm proud of her. And this is a movie, అది బ్లడ్ స్వెట్ టీయర్స్ అంటారండి అది సినిమాలు చేసినప్పుడు. కానీ నేను స్వయాన చూశాను. నేను స్వయాన శేష్ బ్లడ్ని చూశాను, సుప్రీ టీయర్స్ని చూశాను. సో ఐ నో. అండ్ అందరి స్వెట్ని చూశాను. ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. స్వయాన చూశాను. సో మై ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఇస్ టు మై సిస్టర్. This is a passion project, and she gave it like her best and then some. నాకు తెలుసు, and I want it to work, and I know it will work for her. ఇక నెక్స్ట్ వస్తే నేను సభాపూర్వకంగా ఒక విషయం స్లోగా చెప్తానండి. ఇంకా దేని గురించి మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అండ్ ద బిగ్ పీపుల్ అండ్ ద ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్, ఇంత షార్ట్ నోటీస్లో నేను అందరూ ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. సుప్రియ తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే సుప్రియ చెప్పింది నేను తను ఎక్కువ మాట్లాడదని అని నేను తన తరఫున నేను మాట్లాడాలంట. సో I thank all of you for coming and gracing this event. And after that, I just wanted to say, సభాపూర్వకంగా నేను సినిమాని చూసిన తర్వాత నాకు ఒక చిన్న జోక్, ఐ డోంట్ నో పేలుద్దో పేలదో నాకు తెలియదు, కానీ స్వప్న ఇక్కడ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మృణాల్, ఆర్ యు లిస్నింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభాముఖంగా అందరితో చెప్తున్నాను, క్షమించు. నీ రామ్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళినందుకు సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను. యాక్చువల్గా అది సీతారామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సో దానికి కాంపన్సేషన్గా, దానికి ఒక అర్థం ఉంది. దానికి కాంపన్సేషన్గా యాజ్ అ ప్రొడ్యూసర్, మీ అండ్ మై సిస్టర్ ఐ హ్యావ్ గివెన్ యూ డెకాయిట్. And this also will be a milestone film for you. It will. And next, coming to my boy Sesh. ఇది మా పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ కాకుండా అది ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలుసు శేషు. అండ్ నేను మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా ఊరికే చెప్పట్లేదు, బికాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ అండ్ బికాజ్ హీఈస్ ద హీరో ఆఫ్ ఆ ఫిల్మ్. జెన్యూన్గా చెప్తున్నాను.